నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పల్లెలకు కూడా విస్తరించనున్న డిజిటల్ ఆరోగ్య సేవలు భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి పశ్చిమ గోదావరి జిల్లాలో 2,40,00,000 విలువ చేసే 1612 సెల్ ఫోన్ల రికవరీ భీమవరంలో వెల్లడించిన జిల్లా ఎస్పీ నయీన్ అస్మి పంట కాలువల ప్రక్షాళనకు సిద్ధం చేసిన ప్రణాళిక ఇంటింటా ప్రచారంలో ప్రకటించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా కృషి చేస్తున్న విద్యార్థి పరిషత్ తణుకులో పేర్కొన్న బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ రేణుక సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ తణుకులో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించిన వామపక్ష కార్మిక సంఘాల సభ్యులు తాడేపల్లిగూడెం స్విమ్మింగ్ పూల్ ఇండోర్ స్టేడియం పనులకు లభించిన మోక్షం కృషి చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి రాజమండ్రిలో ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వేగవంతమైన సూపర్ 6 పథకాల అమలు నిడదవోలులో వివరించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి వ్యవసాయ రంగ అభివృద్ధికి మార్కెట్ కమిటీలు కృషి చేయాలి నల్ల జిల్లాలో ఉద్బోధించిన రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ఏఎంసీ చైర్మన్ యద్దనపూడికి అభినందనలు ముమ్మడివరం నగర పంచాయతీలో తొలి అడుగు కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొన్న అమలాపురం ఎంపీ హరీష్ మాధర్ వెంట ఉన్న ఎమ్మెల్యే బుచ్చిబాబు రావులపాలెంలో నిర్వహించిన ప్రముఖ స్వతంత్ర సమరయోధులు కళా వెంకట్రావు జయంతి వేడుకలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మెగా పేరెంట్స్ మీట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలను ఆదేశించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి డిజిటల్ ఆరోగ్య సేవలు పల్లెలకు విస్తరించనున్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ గుర్తింపు సంఖ్య అందరికీ కేటాయించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో గుర్తింపు సంఖ్య ఉన్న వారిని ఆసుపత్రిలో ఓపీకి అనుమతిస్తూ అందరినీ ఆన్లైన్ వైద్య సేవల పరిధిలోకి తీసుకురావడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు జిల్లాలో ఇప్పటి వరకు 2,40,30,000 రూపాయలు విలువ చేసే 1612 సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీన్ అస్మి తెలిపారు భీమవరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు గుర్తు తెలియని వ్యక్తుల వద్ద బిల్లులు లేని ఫోన్లను కొనుగోలు చేయవద్దని అన్నారు ఎవరికైనా సెల్ ఫోన్లు దొరికితే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి అప్పగించాలని కోరారు ఈరోజు డిపిఓ భీమవరంలో ఈ కార్యక్రమం జరగడానికి కారణం 11th ఫేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ రికవరీ ఈ చాట్ బాట్ యూజ్ చేసి 200 మొబైల్స్ లాస్ట్ 3 months నుంచి మళ్ళీ మనకి దొరికితే ఈరోజు అందరూ ఓనర్స్ ఇక్కడ పిలిచి వీఆర్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు దెమ్ చాలా మంది కూడా సంతోషం కార్యవాయిగా ఉంటుంది బికాస్ వెరీ సింప్లీ ఓన్లీ మేకింగ్ అ వెరీ వాట్సాప్ మెసేజ్ టు అవర్ నంబర్ ఇది దొరకడం పాసిబుల్ ఉంటుంది సో మీకు అందరికీ అది పూర్వన అపీల్ ఉంటుంది ఎనీబడి లూజింగ్ మొబైల్ ఫోన్ అట్లాగే ఫోన్ పోయితే ఇమీడియట్లీ ఈ నంబర్లో చాట్ బాట్లో మెసేజ్ స్టార్ట్ చేయండి అందరి డీటెయిల్స్ అక్కడ పెట్టేసి ఇమీడియట్లీ వెంటనే as soon as we are able to find the phone we'll inform and because చాలా ఖర్చు పడుతుంది దీస్ స్మార్ట్ ఫోన్ నాట్ కాస్ట్ ఎనీథింగ్ లెస్ దెన్ 20,000 అండ్ చాలా పని అంటే మొబైల్ ఫోన్ ఉంటుంది సో వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ షూర్ దిస్ నంబర్ 9154966503 ఓన్లీ సార్ 9154966503 ఒకసారి హై చెప్తే all people will respond and this chat box के द्वारा यूज will return the mobile phone. మీరు మన అందరూ మీడియా మిత్రులకు అది నమ్మర్ కొంచెం వైడ్గా పబ్లిష్
register చేయాలి because this losing the phone either in auto or bus or during journey it is quite possible. లేకపోతే దొంగతనం కూడా జరుగుతుంది. In any case we will be able to find the phone and return it to the rightful owner. ఆక్వా రైతులు తూకాల్లో నష్టపోతున్నారని జిల్లా ఆక్వా రైతుల సంఘం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరానికి భీమవరం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. ఏ విధంగా నష్టపోతున్నారో ఆమెకు చూపించారు. ఈ సందర్భంగా ఈ సంఘం జిల్లా అధ్యక్షులు జి సుబ్బరాజు మాట్లాడుతూ కిలోకి 60 గ్రాముల చొప్పున టన్నుకి 60 కిలోలు నష్టపోతున్నామని అన్నారు. మోసపూరిత తూకాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని వెల్లడించారు. కలెక్టర్ను కలిసిన వారిలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆక్వా రైతులు ఉన్నారు. కిలోగ్రామ్స్ లోనే లీటర్స్ లోనే మేము కోరేది ఏంటంటే ఈ ఆప్షన్లు ఏవీ లేకుండా ఒక మోడ్ బటన్ ఇవి కాకుండా ఓన్లీ టేర్ ఉంటే ప్రదేశం అలాగే వీరవాసం మండలం సంఘం తరపున కాటాల్లో ఏ విధంగా రైతులు మోసపోతున్నారో వీటిని నివారించడానికి ఆవిడికి ఒక వినతి పత్రం ఇచ్చి ఆ కాటాలు ఏ విధంగా మేము మోసపోవటం ఆవిడికి చూపించడం జరిగింది. తక్షణమే ఆవిడ పూనికులు కొలతల శాఖ వారికి వీటి మీద ఏ విధంగా అయితే రైతులు కానీ లేకపోతే కొనుగోలుదారులు కానీ కాటాలు మోసపోకుండా ఉండటానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వారిని తీసుకోమని తక్షణమే ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా చేయమని చెప్పి ఆవిడ ఆదేశించడం జరిగింది. ఈ కాటా మోసాల్లో రోజు మేము కాపలా కాసుకునే కంటే ఈ కాటాలో సరైన ప్రామాణికతతో కనుక పనిచేసినట్లయితే అదే విధంగా సరైన ప్రామాణికత కనుక కాటాలు మేము అందుబాటులో మాకు కొనుగోలు చేసినట్లయితే ఏ మోసాలు తేవలేకుండా కాటా ప్రామాణికంగా ఉండాలని చెప్పి లీగల్ మన తూనికిలి కొలతల శాఖ కూడా వారు ఆదేశించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు ప్రచార కార్యక్రమాన్ని తణుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ రాధాకృష్ణ సోమవారం కూడా కొనసాగించారు. ఈ మేరకు ఎరగవరం మండలం తూర్పు విప్పరు కె ఇలంద్రపూరు గ్రామాలతో పాటు తణుకు మండలం కొమరవరం తేతలి గ్రామాల్లో కూడా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చాక పల్లెల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి అభివృద్దికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా గత 5 రోజులుగా ఈ కార్యక్రమాన్ని గ్రామాన నిర్వహిస్తూ రోజు కేవలం వారిని ఇంటిని సందర్శించడమే కాకుండా ఈ ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకోవడంతో పాటుగా వారికి రాబోయే రోజుల్లో ఇంకా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు చేసే విధంగా, అలాగే ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలని ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అదేవిధంగా పారిశుద్ధ్యం కానీ ఇటువంటివన్నీ కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయటం, అవన్నీ కూడా పడకేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మొదటి సంవత్సరం అనేక గ్రామాల్లో ఈ మౌలిక సదుపాయాల కల్పనకి పెద్దపీట వేసి ఎక్కువగా నిధులు కేటాయించడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా గత 5 రోజులుగా ఏ ఇంటికి వెళ్ళినా సరే వారందరూ కూడా తమ ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మెట్టి వెంకట సుధాకర్, తూర్పు విప్పరు గ్రామ మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు, మాజీ జడ్పీటీసీ చుక్కా సాయిబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండెట్టి శివ, పార్టీ మండల అధ్యక్షులు గూడూరి నాగరాజు, కార్యదర్శి పోతిరెడ్డి శ్రీనివాసరావు, జనసేన మండల శాఖ అధ్యక్షులు ఆకేటి కాశీ, నాయకులు పెనుమర్తి సత్యనారాయణ, రెడ్డి రామకృష్ణ, గణేష్, పసల నాగేంద్ర కుమార్, గొల్లపల్లి వెంకటేశ్వరరావు, ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా వేల్పూరు నుంచి పెనుమట్ర మండలం ఎస్ ఇలంద్రపూరు వరకు ప్రవహిస్తున్న గోస్ని నది పంట కాలువల్లో పేరుకుపోయిన కిక్కిసు తొలగింపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఇక్కడ కూడా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గుర్రపడక తొలగించకపోవడంతో పాటు కాలువల మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల అధ్వాన్నంగా తయారయ్యాయని అన్నారు. దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రాధాకృష్ణ వివరించారు. అయితే బాధ్యత గల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంట కాలువల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇంకా తేతలి ఎస్సీ కాలనీలో సింగిల్ ఫేజ్ నుంచి 3 ఫేజ్ వరకు మార్చి నూతనంగా ఏర్పాటు చేసిన 100 kV ట్రాన్స్ఫార్మర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ 77వ వార్షికోత్సవాలను తణుకులో సోమవారం నిర్వహించి ప్రధాన రహదారిలో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకురాలు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పరిషత్ కృషి చేసిందని అన్నారు. ముఖ్యమైన ఈ సంస్థను పట్టణంలో మరింతగా అభివృద్ధి చేయాలని పార్టీ కార్యకర్తలకు ఆమె హితవు పలికారు. నిశ్శబ్దంగా ఉండాలి. 5 నిమిషాల్లో ఈ కార్యక్రమం అయిపోతుంది. అంటే ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది అంటే అది భారతదేశానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘులో భాగమైనటువంటి అఖిల భారత విద్యార్థి పరిషత్. మనందరం ఎందుకు ఇక్కడ కలిసామనంటే భవిష్యత్తు మనదే, భవిష్యత్తు యువతదే, భారతదేశానికి బలం మీరే, బలగం మీరే, శక్తి మీరే, భవిష్యత్తు మీరే, ఆశా జ్యోతి మీరే. కాబట్టి ఇటువంటి మీ అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మిసైల్లా పనిచేయాలి, ఒక్కొక్కళ్ళు బాగా చదువుకోవాలి, ఉన్నత విద్యను అభ్యసించాలి. మీ ద్వారా మన భారతదేశం ఏదైతే భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశం కావాలి అని కోరుకుంటున్నామో అది అవ్వాలి అనంటే ఇక్కడికి విచ్చేసిన మీ అందరూ కూడా ప్రతి ఒక్కొక్కరు ఒక మంచి శక్తివంతమైన పౌరుడిగా, బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా మీ అందరూ ఉండవలసిన అవసరం ఉంది. యువత మీరు ఎటువంటి వాటికి బానిస అవ్వద్దు, డ్రగ్స్ జోలికి పోకండి, వ్యసనాలకు ఎటువంటివి మనకి యూట్యూబ్లోనో ఇంకోటో చూసి మన పక్క వైపు చూడకండి, బాగా చదువుకోండి. మీ అందరికీ కూడా మీ కోరికలను మీరు సుసాధ్యం చేసుకోవాలంటే క్రమశిక్షణ ఉండాలి, కష్టపడాలి, పెద్దల్ని గౌరవించాలి. మీ తోటి అమ్మాయిలు ఎవరైతే మీ క్లాస్మేట్స్ ఉంటారో వారందరికీ కూడా ఒక సోదర భావంతో మీ అందరూ కూడా ఉండి మీ అందరూ ఒక కుటుంబం లాగా, మన కాలేజీలో ఒక కుటుంబం లాగా మీ అందరూ ఉండి ముందుకెళ్ళాలి. మీరు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలి. ఈ యొక్క ఏబీవీపీ కూడా వారికి కావలసినటువంటి పూర్తి సహకారం మా నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున తప్పకుండా వారికి అన్నీ ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా పరిషత్ రాష్ట్ర కమిటీ సభ్యులు మనూరు సత్యనారాయణమూర్తి, పట్టణ కార్యదర్శి చిట్టూరి పవన్ కుమార్, కమిటీ మెంబర్ మల్లుల భానుప్రకాష్, పార్టీ పట్టణ అధ్యక్షులు బల్లాడ నాగరాజు, నాయకులు కొడమంచెలి జితేంద్ర, కసిరెడ్డి మణిదీప్, జనసేన పట్టణ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. కార్మికులకు నష్టం తెస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ తెచ్చిన 4 లేబర్ కోడ్స్ 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ తణుకులో వామపక్షాలకు చెందిన ఏఐటీయూసీ, సిఐటియుల ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా వేల్పూరు రాష్ట్రపతి రోడ్డుల్లో పర్యటించి ప్రచారం చేయగా నరేంద్ర సెంటర్లో కొంతసేపు ఆగి నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ సంస్థల జిల్లా నాయకులు కోనాల భీమారావు, పివి ప్రతాప్, పట్టణ నాయకులు బొద్దాని నాగరాజు, అడ్డగర్ల అజయ్ కుమారి, చిక్కాల దుర్గాప్రసాద్, ఎన్ ఫణీంద్ర, కురిళ్ల శ్రీనివాస్, కరటూరి ప్రసాద్లు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని తణుకులో ఈ సంస్థ కార్యకర్తలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ పార్క్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల ముందు ఏర్పాటు చేసిన సభలో సంస్థ రాష్ట్ర నాయకులు అబ్బదాసరి లాజర్ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ చేసిన కృషి ఫలితంగానే ఎంఆర్పీఎస్ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను శాసించే స్థాయికి చేరిందని అన్నారు. ఫలితంగా వర్గీకరణ సాధ్యమైందని అన్నారు. దీన్ని అమలు చేసే వరకు తమ పోరాటాన్ని యథావిధిగా కొనసాగిస్తామని ఆయన చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్
అందరికీ నమస్కారం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు స్థానిక ఎన్టీఆర్ పార్క్ దగ్గర ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. ఈరోజు గత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి 31వ సంవత్సరంలో ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు మేము 30 సంవత్సరాల క్రితం ఈదుమూడి గ్రామంలో ఈ యొక్క ఉద్యమాన్ని ఏబిసిడి కేటగిరేషన్ చేయాలని శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఈ యొక్క మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ సాధించుకున్నాం, అదేవిధంగా వికలాంగులకు వృద్ధులకు కూడా పెన్షన్లు పెంచడం జరిగింది. అలాగే కృష్ణమాది గారి నాయకత్వంలో మనిషికి వచ్చి 5 కేజీల బియ్యాన్ని కూడా సాధించుకోగలిగాం. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు అబ్బదాసరి సులేమాన్, నాయకులు దిద్దే మధు, నేకూరి కృష్ణ, ఉండ్రాజవరపు శ్రీను, చదలవాడ తిమ్మోతి, గంగోలు శివ, కొల్లి శివ, ఉండ్రాజవరపు పండులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.